ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని నోవాటెల్ హోటల్లో జరగనున్న ఈ మీటింగ్ కు మంత్రులు, ప్రభుత్వ విప్పులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. సీఎల్పీ సమావేశంలో ముఖ్యంగా భూభారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఎస్సీ వర్గీకరణపై చర్చించనున్నారు. అలాగే ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల అభిప్రాయాలు, సలహాలు తీసుకోనున్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని నోవాటెల్ హోటల్లో జరగనున్న ఈ మీటింగ్ కు మంత్రులు, ప్రభుత్వ విప్పులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. రైట్, ఈ భేటీకి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, చెప్పండి, ఈ భేటీకి సంబంధించిన ప్రధానమైన అంశాలు. సేపట్లోనే శంషాబాద్ నోవాటెల్ హోటల్లో సీఎల్పీ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతుంది. దాదాపు 3 గంటల పాటు సమావేశం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులంతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులతో పాటు మంత్రులు, సీఎం, డిప్యూటీ సీఎం వీరంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇంకా ముఖ్యంగా 4 అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. నిన్నటికి నిన్న అమలు చేసినటువంటి ఏదైతే భూభారతికి సంబంధించినటువంటి విషయం కానీ, గతంలో సన్నబియ్యం కానీ, నిన్న జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ, దాంతో పాటుగా ఇందిరమ్మ ఇండ్లు, ఈ 4 అంశాలతో పాటుగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులన్నిటి కూడా ఈ సమావేశంలో చర్చకు వస్తాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సంవత్సరాల కాలంలో అమలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా జనాల్లోకి తీసుకువెళ్లడంలో కొంత వెనుకబడి ఉన్నారని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానిపై ఇప్పటికీ ఏఐసిసి ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా రాష్ట్రాల ముఖ్య నేతలను వారించినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. దానిపై ఇక సోషల్ మీడియాతో పాటుగా గ్రౌండ్ లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి వారికి చర్చిస్తారు. ముఖ్యంగా ఒకటి, సన్నబియ్యానికి సంబంధించి దేశంలో ఎక్కడా కూడా సన్నబియ్యం ఏ రాష్ట్రం కూడా ఇస్తలేదు. బీజేపీ పాలిత ప్రాంతాలు కానీ, కాంగ్రెస్ పాలిత స్థానికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర పార్టీలు ఏ పార్టీలు కూడా సన్నబియ్యాన్ని చేయడం లేదు. అది దేశంలో కేవలం కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది కాబట్టి దాని జనాల్లోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్లాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ రోజు నుంచి దాదాపు జూన్ 2వ తేదీ వరకు కూడా రాష్ట్రం అమలు చేస్తున్న ప్రతి అభివృద్ధి పథకాన్ని జనాల్లోకి తీసుకువెళ్లి స్థానిక సంస్థల మెజార్టీ మద్దతుదారుని గెలిపించుకోవాలని చెప్పి పార్టీ భావిస్తుంది. రెండవది, ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం. చాలా రోజుల నుంచి, అంటే 30 ఏళ్ల నుంచి ఎంఆర్పిఎస్ లాంటి సంస్థలు వర్గీకరణ విషయంలో పోరాటం చేసినాయి. కానీ ఆ మధ్యలో ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి టీడీపీ గవర్నమెంట్ అమలు చేసింది తప్ప ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో వర్గీకరణ విషయంలో అయితే ఎట్లాంటి అడుగు ముందు కూడా లేదు. కానీ నిన్నటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిన్న అధికారికంగా ప్రకటించింది, ఇక రాష్ట్రంలో వర్గీకరణ అని చెప్పి 3 విభాగాలుగా చేసి దాన్ని కూడా జనాల్లోకి, ఎందుకంటే రాష్ట్రంలో మాదిగలు పెద్ద ఎత్తున కూడా జనాభా ఉంటుంది. వారి ఓట్లన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు టర్న్ చేసుకోవడం కోసం ప్రభుత్వం, పార్టీ రెండు కూడా భావిస్తున్నాయి. ఇంకా ఇందిరమ్మ ఇండ్ల విషయానికి వచ్చేసరికి మెజార్టీగా 10 ఏళ్ల పాటు కొన్ని నియోజకవర్గాల్లో తప్ప మెజార్టీ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి నిర్మాణాలు పూర్తి కాలేదు. అయితే ఇందిరమ్మ ఇండ్లు మాత్రం ఆ విధంగా కాదు, ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు ఖచ్చితంగా కట్టిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఆ విధంగా అడుగులు కూడా ముందుకు వేస్తుంది. దీంతో పాటుగా బీసీకి సంబంధించి మొన్నటికి అసెంబ్లీలో చట్టం చేసుకున్నాం. దానికి సంబంధించి జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నా చేశాం. ఇట్లా ప్రభుత్వం సంవత్సరన్నర కాలంలో అమలు చేసినటువంటి ప్రతి అభివృద్ధి పథకాన్ని జనాల్లోకి తీసుకువెళ్లి స్థానిక సంస్థల్లో మెజార్టీ మద్దతుదారుని గెలిపించుకోవాలని చెప్పి పార్టీ, ప్రభుత్వం రెండు కూడా భావిస్తున్నాయి. మరొక వైపు తాజా రాజకీయ పరిస్థితులు, హెచ్యూ ఘటనలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా పెద్ద స్థాయిలో దానిపై రిప్లై ఇవ్వలేదు. దానికి ఘాటుగా విమర్శలు కూడా చేయలేకపోయారు. దానికి ఈ విధంగా సీఎంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంపై, మంత్రులపై ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలను తిప్పికొట్టడంలో కొంత సోషల్ మీడియా పరంగా, మరొక వైపు ప్రెస్ మీట్లు పెట్టి కూడా విమర్శలను ఎదుర్కోలేకపోతున్నారు. కాబట్టి దానిపై కూడా తాజా ఈ సమావేశాలు చర్చించే అవకాశం అయితే ఉంది.
రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.